క్రిస్మస్ పర్వదినాన ప్రేమ విందును ప్రారంభించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కే దక్కుతుందన్నారు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి అన్ని మతాల పండుగను అధికారికంగా జరుపుకున్నామని గుర్తు చేశారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను గౌరవించే సాహసం చేయలేదని, బీఆర్ఎస్ పాలనలో ముస్లిం, క్రైస్తవ సోదరులకు సముచిత స్థానం కల్పించామని తెలిపారు. సూర్యాపేట నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆయన క్రైస్తవ సోదరులకు కేక్ తినిపించి బట్టలు పంపిణీ చేశారు. కార్యక్రమాన్ని ప్రారంభించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అదేవిధంగా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని కూడా క్రిస్మస్ కంటే ముందుగానే, తెలంగాణ రాకముందే మనం క్రిస్టియన్ సోదరులను, ముస్లిం మైనారిటీ సోదరులను కూడా గౌరవించుకోవాలి, అందరూ పండుగలు కూడా సంతోషంగా చేసుకునే విధంగా వారికి నూతన వస్త్రాలను అందించాలని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని, దీని ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారికంగా ప్రభుత్వ కార్యక్రమాన్ని చేసిన ధైర్యవంతుడు, సాహసవంతుడు మన ఉద్యమ నేత కేసీఆర్ గారు మాత్రమే అనే విషయం మనందరూ కూడా తెలుసు. మనం చేసేది మంచి పని, మనం చేసే పని ద్వారా మన సమాజంలో ఒక మంచి వాతావరణం వస్తుంది అని చెప్పి అందరినీ కూడా ఒప్పించి ఇది చేసుకోవాల్సిన పని. ఒకరి మతాలని, ఒకరి ఆచారాలని, ఒకరి సంప్రదాయాన్ని కూడా గౌరవించుకోవడం అనేది ఒక నాగరికమైన చర్య అని చెప్పి ప్రపంచానికి తెలియజేసే పద్ధతుల్లో భారతదేశంలో అందరికంటే గొప్ప నాగరికత కలిగి ఉన్న సమాజం తెలంగాణ సమాజమే కావాలి అని చెప్పి, అభివృద్ధి అంటే కేవలం ఏదో కొద్ది రోడ్లు వేసుకోవడం, బంగ్లాలు కట్టుకోవడమే కాదు. అభివృద్ధి అంటే నాగరికంగా మనుషుల్ని తయారు చేసుకోవడం, ఒక నాగరికమైన సమాజం ఆరోగ్యవంతమైన సమాజం అవుతుంది అన్న ఒక గొప్ప ఆలోచనని ధైర్యంగా దాన్ని చూపించడానికి ఒక మంచి వాతావరణాన్ని నిర్మాణం చేసి ఈ రకమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన బకాదారండి. పద్మ